ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. హరిహర వీరమల్లు చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మూవీ లవర్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అన్నీ అనుకున్న పద్ధతిలో జరిగి ఉంటే 12వ తారీఖు రిలీజ్ అయ్యేది. థియేటర్స్ మొత్తం హౌస్ఫుల్ కలెక్షన్లతో కలకలలాడేవి. కానీ అది జరగలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. విడుదల తేదీపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. రీసెంట్గానే ఇరాన్ నుండి ఒక ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ ఈ చిత్రం కోసం సంబంధించిన 6,000 విఎఫ్ఎక్స్ షాట్స్ని కలెక్ట్ చేసుకొని వచ్చాడు ఆ చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ. అందుకు సంబంధించిన ఫోటోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ విఎఫ్ఎక్స్ షాట్స్ అన్నింటినీ సినిమాలో పొందుపరిచే పనిలో ఉన్నాడు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఆదిపురుష్ చిత్రానికి దాదాపుగా 8,000 విఎఫ్ఎక్స్ షాట్స్ని ఉపయోగించారు. ఆ చిత్రం తర్వాతి స్థానంలో 6,000 విఎఫ్ఎక్స్ షాట్స్తో హరిహర వీరమ్మల చిత్రం రెండవ స్థానంలో ఉంది. ప్రతి విఎఫ్ఎక్స్ షాట్ని 10 లేయర్స్ ఉండేలా చూసుకుంటారట. కేవలం సినిమాలోని చివరి 10 నిమిషాలకు నిర్మాతలు దాదాపుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ చిత్రాన్ని ఎంత భారీగా తీశారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, షూటింగ్కు ముందు స్క్రిప్ట్ మొత్తాన్ని యానిమేషన్ రూపంలో ప్రేవిజ్ టెక్నాలజీతో ఒక వీడియోని రూపొందించారట. మొత్తం మీద ఈ చిత్రం కోసం 350 కోట్ల రూపాయల బడ్జెట్ను ఖర్చు చేశారట. మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలకు ఎన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ని ఉపయోగించారో ఒకసారి చూద్దాం. బాలీవుడ్లో 2023 సంవత్సరంలో విడుదలైన బ్రహ్మాస్త్ర చిత్రానికి 4,500 విఎఫ్ఎక్స్ షాట్స్ని ఉపయోగించగా, బాహుబలి 2 సినిమాకి 4,500 షాట్స్, రావణ్ చిత్రానికి 3,000 షాట్స్, RRR చిత్రానికి 2,800 షాట్స్ని ఉపయోగించారు. ఇలా భారీ బడ్జెట్తో ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఉపయోగించిన విఎఫ్ఎక్స్ షాట్స్ కంటే హరిహర వీరమల్లు సినిమాకు ఉపయోగించిన షాట్స్ ఎక్కువ. అంతేకాదు, RRR చిత్రంలో యానిమల్ షాట్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో క్రేజ్ని సొంతం చేసుకున్నాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హరిహర వీరమల్లుకు కూడా ఆ కంపెనీయే పనిచేసింది. ఇందులో కూడా జంతువుల షాట్స్ చాలానే ఉంటాయట.